జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. నిన్నటి వరకు 127 నామినేషన్లు వచ్చాయి. ఈ రోజు దాదాపు 120 నామినేషన్లు వచ్చాయి. మరోమారు ఇవాళ ప్రధాన రాజకీయ పక్షాల నుంచి 3 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. RRR ఫార్మా బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు 3 అభ్యర్థులు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ గడువు అని అధికారులు తెలిపారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి సంబంధించి ఈరోజు పూర్తయిందనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈరోజు ఒక్కరోజే 120కి పైగా దరఖాస్తు వచ్చినట్టు తెలుస్తుంది. నామినేషన్లకు సంబంధించి ఎవరైతే లోపలికి వెళ్ళారో, గేటు లోపలికి వెళ్ళారో వారి నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఇప్పటి వరకు చూసుకోవచ్చు 130 మందికి పైగా ఇంకా టోకెన్లు అందజేశారు. గేటుకు తాళం వేశారు. 3 గంటల లోపు వరకే నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. గేటు లోపల ఉన్న వారికి సంబంధించి ఇప్పటికే టోకెన్లను అందించడం జరిగింది. ఎవరెవరు నామినేషన్లు వేస్తారో వారందరికీ కూడా టోకెన్లు అందించి నామినేషన్లు తీసుకోబోతున్నారు. మొత్తంగా 130 మంది వరకు కూడా టోకెన్లు అందజేసినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం 250కి పైగా దరఖాస్తులు అయితే నామినేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, ఫార్మా బాధితులు కానీ, ఫార్మాసిటీకి సంబంధించిన భూ బాధితులు కానీ, RRR భూ బాధితులు కానీ, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇలా పలు దఫాలుగా మనం చూసుకోవచ్చు రకరకాల నామినేషన్లు వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కొంత గందరగోళమైన వాతావరణం అయితే నెలకొన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో మనం చూసుకోవచ్చు చాలామంది టోకెన్లకు ఇచ్చారు, క్యూ లైన్లలో నిలబడ్డారు. గేటు లోపల ఎవరైతే ఉన్నారో 3 గంటల లోపు వారందరికీ కూడా టోకెన్లు అందజేయడం జరిగింది. దాదాపుగా 130 మంది వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయబోతున్నారు. రేపటి నుంచి కూడా ప్రచార పర్వం మరింత ఊపందుకోనున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. నామినేషన్లకు సంబంధించి రేపు పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నెల 24వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు టోకెన్లు ఇచ్చిన వారిలో దాదాపుగా 30 మంది నామినేషన్లు మాత్రమే తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా 100కు పైగా దరఖాస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించి టోకెన్లు ఇచ్చారు. వారందరి నుంచి కూడా నామినేషన్లు తీసుకోబోతున్నారు. మొత్తంగా RRR రైతులు కొంత లోపల తమ నామినేషన్లను తీసుకోవడం లేదు అని చెప్పి వారంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. కొంత పోలీసులకు అభ్యర్థులకు మధ్య కొంత గందరగోళం వాతావరణం అయితే నెలకొంది. వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. RRR భూ బాధితుల నుంచి నామినేషన్లు తీసుకోవడం లేదని చెప్పి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కూడా నినాదాలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన సందర్భంలో RRR రైతులంతా కూడా నినాదాలు చేశారు. దీంతో కొంత గందరగోళ ఉద్రిక్తత వాతావరణం అయితే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా నామినేషన్ల స్వీకరణ ఘట్టం అయితే కొంత దాదాపుగా పూర్తయినట్లే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 250కి పైగా నామినేషన్లు వచ్చినట్టు స్పష్టమవుతుంది. రేపు ఈ 250 పైగా వచ్చిన నామినేషన్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి ఎవరైతే ఉపసంహరణ చేసుకుంటారో 24వ తేదీ వరకు కూడా ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 24వ తేదీన వరకు ఉపసంహరణ చేసుకునే అభ్యర్థులు కూడా ఉపసంహరణ చేసుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 11వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది. అదేవిధంగా నవంబర్ 14వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొత్తంగా ప్రధాన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం అయితే దాదాపుగా పూర్తయిందని మాత్రం చెప్పుకోవచ్చు. అరుణ, రాకేష్, ప్రధాన పార్టీల నుంచి ఎవరెవరు నామినేషన్ దాఖలు చేశారు? అదేవిధంగా RRR బాధితుల దగ్గర నుంచి ఎందుకు నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి? అరుణ, RRR భూ బాధితుల నుంచి నామినేషన్లను తీసుకోవడం లేదని వాళ్ళ ప్రధాన ఆరోపణ. అయితే మనం చూసుకోవచ్చు క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి నుంచి కూడా క్యూ లైన్లలో టోకెన్లు ఇచ్చి నామినేషన్లు తీసుకుంటున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి
బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేసింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, మూడు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే అంతకుముందు నామినేషన్లు సెట్లు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు కావడంతో మరో నామినేషన్ సెట్ను కూడా మూడు ప్రధాన రాజకీయ పక్షాల నుంచి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా నామినేషన్ల ఘట్టమైతే పూర్తయినట్టు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపు నామినేషన్లను స్క్రూటినీ చేసి ఎవరిని ఏమైనా నామినేషన్లలో తప్పిదాలు జరిగితే ఎక్కడైనా సంతకాలు లేకపోయినా ఏవైనా నామినేషన్ ఫామ్లో నింపాల్సినవి నింపకపోతే రేపు తిరస్కరణకు ఎవరికి గురైతాయి, ఎవరిని తిరస్కరిస్తారన్నది రేపు పూర్తి స్థాయిలో ఎంతమంది పోటీలో ఉంటారన్నది రేపు తెలుస్తుంది. అదేవిధంగా విత్డ్రాకు సంబంధించి చూసుకుంటే ఈ నెల 24వ తేదీ వరకు కూడా నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం జరగబోతుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపుగా అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమ నామినేషన్లు తీసుకోవటం లేదని RRR రైతులు ఆందోళనకు దిగారు. షేక్పేట్ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందే RRR బాధితులు నినాదాలు చేశారు.